ఖచ్చితంగా. ప్రకాశం జిల్లా ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ రద్దవుతుందని వార్తలు రావడంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్లో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రావ్ అండ్ నాయుడు యాజమాన్యం లీజుకు నిరాకరిస్తోంది. దాంతో ఆ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులను మాత్రమే ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు మార్చడం జరుగుతోంది. ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు యథాతథంగా ఇక్కడే కొనసాగుతారని మంత్రి వీరాంజనేయ స్వామి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు భవనాలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది. కొత్త క్యాంపస్ భవనాలు నిర్మించే వరకు ఈ సర్దుబాటు కొనసాగుతుందని అన్నారు మంత్రి. గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది కనిగిరి దగ్గర. తర్వాత ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల వాళ్ళే ఒంగోలులో 2 క్యాంపస్ల్లో కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కానీ బిల్డింగ్లు పూర్తయింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, నిర్మాణాలు చేపట్టుంటే. కానీ ఈ రోజున ఏదైతే రావ్ అండ్ నాయుడు కాలేజీలో ఉన్నటువంటి 1100 మంది విద్యార్థులకి ఆ కాలేజీ యాజమాన్యం లీజుకు నిరాకరిస్తున్నందున ఈ యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేటువంటి పిల్లల్ని ఈ రావ్ అండ్ నాయుడు కాకుండా ఇడుపులపాయలోనే కొనసాగించుకునేటట్టుగా, ఏదైతే ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ కొనసాగుతున్నదో అది యథాతథంగా కొనసాగే విధంగా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. దీనివలన విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేదు. వాళ్ళు ఇంటర్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ కూడా ఇడుపులపాయలో కొనసాగించుకుంటారు.